ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. మరొక సూర్యోదయాన్ని ఈరోజు చూడగలుగుతున్నాం అంటే అది మన బలం కాదు, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కాదు, లేదా మన బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్లు కాదండి. కేవలం దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృపను బట్టే ఈరోజు మనం సజీవులంగా ఉండి మరొక రోజును చూస్తూ కుటుంబంతో ఆనందిస్తున్నాం. ప్రతిరోజు మనం వాక్యంతో మన జీవితాన్ని ప్రారంభించగలిగితే, వాక్యానుసారంగా మనం నడవగలిగితే మనకు అడ్డు ఏది లేదు. ప్రతి బ్లెస్సింగ్ మనకు ఖచ్చితంగా వస్తుంది. దేవుడు వాక్యం ఇచ్చిందే మనం ఎలా జీవించాలో, మనం ఎలా బ్రతకాలో తెలియజేయడానికి. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినండి. మీ యొక్క బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను ఎవరు అంటే, ఈ యొక్క పత్రిక రాసిన యోహాను ఎవరంటే యేసుక్రీస్తు వారితోని ఉన్నటువంటి శిష్యులలో ఒక శిష్యుడు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, అసలు ఎందుకండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఆయన మనుష్య రూపైన మనలాగా ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే అపవాది క్రియలను లయపరచడానికి, అపవాది యొక్క క్రియలను, ఆ ప్రణాళికలను అన్నిటినీ కూడా వ్యర్థం చేయడానికి నా యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? నువ్వు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావో తెలుసా? ఏదో నీకెవరో స్వార్థ చెప్పడం వల్ల నువ్వు నమ్ముకోలేదమ్మా. లేదో నీకేదో సమస్య తీరిందని చెప్పి నువ్వు దేవుని దగ్గరకు రాలేదమ్మా. నిన్ను దేవుడు అనాది కాల సంకల్పం చొప్పున ఆయన ఏర్పరచుకున్నాడు. నీలో జరుగుతున్న ఆ అపవాది క్రియలను ఆయన లయపరచడం కోసమే నీ జీవితంలోకి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున ఎంతో మంది బిడ్డలు మనం చూస్తున్నాం అపవాది క్రియల చేత పీడించబడుతున్నారు. ఆనందంగా ఉండే కుటుంబాలను, సంతోషంగా ఉండే కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. వ్యభిచార క్రియలు చేస్తూ, పాపం చేస్తూ, భార్యాభర్తల మధ్య గొడవలు వారే సృష్టించుకుంటున్నారు. లేదా అనవసరమైన అప్పులు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. మనం చూస్తున్నాం కదా. అంత మాత్రమే కాదు, బెట్టింగ్స్ పెడుతున్నారు. ఎందుకండి వాళ్ళకి ఆ ప్రేరేపణ? ఎందుకు ఈ వ్యభిచారం చేయాలన్న ఆలోచన? లేదా కొంతమంది వారి యొక్క సొంత జ్ఞానం ఉపయోగించి సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా. ఏంటి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే అపవాది వారిని ఆ విధంగా చేస్తా ఉన్నాడు. అపవాది క్రియలను లయపరచడం కోసం ఈరోజు దేవుడు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు, నా యేసయ్య. ఈరోజు నిన్ను రక్షించడానికి ఆయన ఈరోజు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనకేం పని లేక రాలే. విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచలేదు. జస్ట్ అక్కడ ఉంటే హ్యాపీగా ఉంటాడు. ఎప్పుడు కూడా పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడతాడు నా యేసయ్య పరలోకంలో. అవన్నీ వదిలిపెట్టి ఎందుకండి ఇక్కడికి వచ్చాడు? ఎందుకండి అంటే మన జీవితంలో అపవాది క్రియలను లయపరచడం కోసం. ఈరోజు అపవాది చేత నువ్వు పీడించబడుతున్నావేం? బహుశా ఆ విషయం నీకు తెలియకపోవచ్చు. అనారోగ్యం వచ్చింది అనుకుంటున్నావు, కానీ ఎందుకు వచ్చింది? కుటుంబంలో గొడవలు అవుతున్నాయి అనుకుంటున్నావు, ఎందుకు అవుతున్నాయి? మంచిగా ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతున్నాయని అనుకుంటున్నావు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఒక గ్రీడీనెస్, ఒక ఆశ, ఒక వ్యభిచార తలంపు, ఒక పాపం చేయాలన్న ఆశ, వ్యసనాలు, మద్యం తాగాలి అని ఆశ. ఇవన్నీ ఏంటి అంటే అపవాది క్రియలు నీలో ఉండి నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్ళడానికే, వానితో పాటు యుగ యుగములు నరకంలో మగ్గడానికే నిన్ను తీసుకుపోతున్నాడు వాడు. అందుకే అలా నువ్వు కాకూడదని యేసుక్రీస్తు వారు
ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఆదాము అవ్వ ఎంతో హ్యాపీగా జీవించాల్సిన వాళ్ళు అపవాది యొక్క ప్రణాళిక లేదా తలంపులను బట్టి దేవుడు చేయొద్దన్న పని చేసి పాపంలో పడిపోయారు కదండి. ఈరోజు దానివల్ల వాళ్ళు ఏమవ్వాల్సి వచ్చింది? కష్టపడి పని చేయాల్సి వచ్చింది. అదే ఏదైనా తోటలో ఉంటే హ్యాపీ, ఎవరు ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం లే, ఎక్కడ చెమట చిందించాల్సిన పని లేదు. దే ఆర్ వెరీ హ్యాపీ, మంచిగా ఉండేవాళ్ళు. కానీ అపవాది యొక్క చిన్న తలంపే, జస్ట్ స్టార్టింగే అది, దాన్ని బట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈరోజు అనేకమైన కుటుంబాలు అలానే జరుగుతుంది. సమస్యల్లో ఇరుక్కుంటున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు, తల్లిదండ్రులకు బిడ్డలకు పడట్లేదు, రక్త సంబంధికులకు పడట్లేదు, యాక్సిడెంట్లు, వాట్ ఎవర్ ఇట్, మనం ఎన్ని మాట్లాడుకున్నా ప్రతి అపవాది క్రియ దాంట్లో ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, నీ జీవితంలోకి ఎందుకు వచ్చాడండి నా యేసయ్య అంటే నీ జీవితాన్ని బాగు చేయడానికి. ఈరోజు ఏ అపవాది క్రియతో నువ్వు పీడించబడుతున్నావో, బాధించబడుతున్నావో, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలోకి ఆయన వచ్చింది దాని నుంచి నీకు విడుదల చేయడానికే, నీ సమస్యలు సృష్టించడానికి ఆయన రాలే. ఆ సృష్టించబడిన సమస్యల నుంచి నేను పైకి లేవనెత్తడానికే నా యేసయ్య వచ్చాడు. కనుక ధైర్యంగా ఉండు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి, నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడని నమ్ము. తప్పకుండా నువ్వు ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు చూస్తావు. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, జీవం కలిగిన తండ్రి వందనాలు. అపవాది క్రియలు లయపరచబడుటకే నువ్వు వచ్చావని వాక్యం ద్వారా సెలవిచ్చారు. నాయన ప్రార్థిస్తున్నా, ఎవరి జీవితంలో అయితే అపవాది రాజ్యం వెళ్తూ ఉన్నాడో, ఎవరి జీవితంలో అయితే నాయన వ్యసనాలు కలగజేశాడో, పాపం చేయమని ప్రేరేపిస్తున్నాడో, నయా తండ్రి గొడవలు పెట్టుకోమని ప్రేరేపిస్తున్నాడో, కుటుంబాన్ని భవిష్యత్తును పాడు చేసుకోమని ప్రేరేపిస్తున్నాడో, ఆ ప్రతి అపవాది క్రియలను యేసు నామములో లయపరచండి అయా. మీరు తండ్రి వారి జీవితాన్ని కట్టండి, మరలా నిర్మించండి తండ్రి అయా. ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో ఉన్నారు నాయన, వారికి ఉన్న అనారోగ్య సమస్య నుంచి విడిపించండి అయ్యా. అయా వ్యాధుల నుంచి విడిపించండి, అంధకార క్రియలను లయపరచండి అయా. అదే విధముగా కుటుంబంలో గొడవలు తండ్రి, విభేదాలు, వాటి నుంచి కూడా తండ్రి విడిపించండి. సమాధానం, నెమ్మదిని దయచేయండి ప్రభువా. అయా అప్పులైపోయిన పరిస్థితుల్లో, నమ్మి మోసపోయిన పరిస్థితుల్లో బిడ్డలు ఉంటున్నారు, వారిని దర్శించండి తండ్రి. ఆ యొక్క అప్పుల నుంచి విడిపించండి తండ్రి, ఆర్థికంగా బలపరచండి నాయన. అదేవిధంగా ఈ రోజున అయా మాకు తోడై ఉండమని అడుగుతున్నాము. ఏ అపవాది క్రియలు ఎవ్వరు చిక్కుపడకుండా, ఏ సాతాను చేతిలో చిక్కుపడకుండా సహాయం దయచేయండి. మంచి జ్ఞానం ఇవ్వండి. పనులను, ప్రయత్నాలను అన్నిటినీ ఆశీర్వదించండి. ప్రయాణాల్లోనూ మీరు తోడై ఉండమని, క్షేమాన్ని దయచేయమని, రక్షణను అనుగ్రహించమని, మా అందరి ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.